హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది పెద్దాపురం మండలం ఎర్రంపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ఈ గోశాలండి. ఈ గోశాలలో మమ్మల్ని లలితా సహస్రం సౌందర్యలహరి చదవటానికి రమ్మని చెప్పారండి. మేమందరం కలిసి అక్కడికి వెళ్ళామండి ఈ గోశాలలో చదవటానికి. ఈ గోశాల చక్కని పొలాల మధ్యలో ఉందండి. ఈ గోశాలని నిర్వహిస్తున్న వారండి ఏలేటి వీర వెంకట సత్యనారాయణ గారి అబ్బాయి అండి, ముత్యాల కృష్ణమూర్తి గారి అబ్బాయి అండి. వీళ్ళిద్దరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ కూడా గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో గోశాలని 4 సంవత్సరాల క్రితం ఈ గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది బెంగళూరులో. వాళ్ళ ఉన్న ఊరిలో ఈ గోశాల నిర్వహించాలని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటండి. 4 సంవత్సరాల క్రితం ఈ గోశాల ప్రారంభించడం జరిగిందంటండి. ఇందులో 30 గోవులు ఉన్నాయండి. గోమాతపై భక్తితో గోవులను సేవించి తరించాలనే సదుద్దేశంతో ఎర్రంపాలెం గ్రామంలో 4 సంవత్సరాల క్రితం గోశాల ఏర్పాటు చేయటం జరిగిందండి. మీ కుటుంబంలో జరిగే పండుగలకు, పెళ్లి రోజులు, పుట్టినరోజులకు గోశాలకు వచ్చి కొంత సమయం గోమాతలను సేవ చేసి తరించాలని కోరుచున్నాం. మన సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉండే పవిత్రతను చిన్నారులకు తెలియచేయాలని, వారిని భారత హిందూ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుచున్నాం. ఇట్లు శ్రీమాత గోసేవా సమితి, ఎర్రంపాలెం గ్రామం. నిన్న దుర్గాష్టమి సందర్భంగా అండి ఇక్కడ చిన్నపిల్లలకు బాల పూజ కూడా నిర్వహించటం జరిగిందండి. 11 మంది పిల్లలను చక్కగా అమ్మవార్ల కింద అలంకరించి వాళ్ళకి బట్టలు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మెహందీ, గోల్ రంగండి, అన్నీ కూడా వాళ్ళు తినే పదార్థాలండి, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ కూడా వాళ్ళకి వాయనం కింద 11 మంది బాలికలకు కూడా ఇచ్చి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయించారండి పంతులు గారు. బాలపూజ విధానం అండి ఇది. ఈ దసరాల్లో బాలపూజలు చేసుకుంటారు కదండి, అలా వాళ్ళు గోశాలలో బాలపూజ నిర్వహించడం జరిగిందండి. అంతేకాకుండా అండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రామాయణం పోటీలు జరుగుతాయంటండి. ఈ రామాయణం పోటీలు తరతరాలుగా మన భారత జాతిలో నరనరాల్లో ఇమిడిపోయిన శ్రీరాముని కథ మనందరం తరచూ తలుచుకోవాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం శ్రీరామాయణం పోటీలు గత 9 సంవత్సరాలుగా ఎర్రంపాలెం గ్రామంలో నిర్వహించటం జరుగుతుందంటండి. పోటీ విధానం 15 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారంటండి. 15 సంవత్సరాలు పైబడిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారంటండి. ఎక్కువ మార్కులు వచ్చిన 50 మందికి ప్రత్యేక బహుమతులు ఉంటాయంటండి. అంతేకాకుండా రామకోటి వ్రాసే భక్తులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఎక్కువ రామకోటి వ్రాసిన భక్తులు 3కి అయోధ్య యాత్ర కూడా పంపించారంటండి. వీళ్ళు రామకోటి ఎక్కువ మంది రాయాలనే ఉద్దేశంతో అంటండి. ఈ రామకోటి పుస్తకాలు ఎర్రంపాలెం గ్రామంలో గోశాల వద్ద లభిస్తాయంటండి. భక్తులు పుస్తకాలు తీసుకుని రామకోటి వ్రాసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలంటండి. శ్రీరామాయ నమః. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రీరామనామ మహిమ మాటల్లో చెప్పలేనిదండి. ఎందరో మహానుభావులు రామనామం జపించి తరించారు. రామనామం మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు అది మన జీవిత చరమాంకంలో మనకి తోడుగా ఉంటుందండి.
ఈ ఈ పిల్లలకి అందరికీ కూడా హారతి ఇచ్చండి. వాళ్ళకి అప్పుడు తినడానికి పెట్టారండి. హారతి ఇచ్చి లెగతీసండి అందరికీ అప్పుడు వాళ్ళకి తినడానికి పెట్టారండి. చూడండి వాళ్ళ ఆనందం. వాళ్ళ ఆనందమే మనకి ఆనందం కదండి. వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అంతేకాకుండా అండి, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అవకాశం ఉన్నవాళ్ళు, సొంత ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ఈ గోశాలని కూడా నిర్వహించుకుంటే ఇలాగా ఎంతో ఉన్నత మనకి ఇక్కడ డబ్బులు మనకి రావు కానండి, మనకి ఎంతో మంచిదండి. మన తరతరాలకి కూడా ఆ గోమాత అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు గోమాతలోనే సర్వదేవతలు కూడా ఉంటాయంటారండి. మనం గోమాతను పూజిస్తే అందరి దేవతల్ని కూడా పూజించినట్టేనండి. మేము అక్కడ గోశాలలో ఇలా సౌందర్యలహరి చదవటం, లలితా సహస్రం చదవటం మాకు చాలా, అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూసండి చాలా ఆనందం అనిపించిందండి. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని పైన చూసుకోమనండి, ఇక్కడ వాళ్ళకి తగ్గ మనుషులను పెట్టుకునండి ఈ గోమాతల్ని, పెద్ద వయసు వచ్చిన గోమాతల్ని అది ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తే వీళ్ళే చూసుకుంటారంటండి. సేవకేనండి గోమాతల్ని, గో సేవ చేసుకోవాలనే ఉద్దేశంతోటేనండి ఇలాగా చేయటం, ఈ గోశాల నిర్వహించటం జరిగిందండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా ఈ వీడియో చూసండి, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అని మేము కోరుకుంటున్నామండి. మన సనాతన ధర్మంలో గోవుకున్న విశిష్టత ఇంకా దేనికి లేదండి. మనం గోవుని పూజిస్తే సకల దేవతల్ని